చాలా ముఖ్యమైనటువంటి వ్యవహారం అండి. జీవీఎంసీ విశాఖపట్నం నగరపాలక సంస్థ గ్రేటర్ మున్సిపాలిటీలో మున్సిపాలిటీకి అదానీ సంస్థ కట్టాల్సినటువంటి నిధుల నుంచి మినహాయింపునిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జీవో ఇచ్చింది. జీవో నెంబర్ 22. ఎంతో తెలుసా? గంగవరం పోర్టు అదానీ చేతుల్లో ఉన్నటువంటి గంగవరం పోర్టు విశాఖపట్నం నగరపాలక సంస్థకి జీవీఎంసీకి చెల్లించాల్సినటువంటి 60 కోట్ల రూపాయలకి మినహాయింపునిస్తూ 60 కోట్ల రూపాయలు దాదాపుగా 1,50,000 మంది వాలంటీర్లని బయట పెట్టేశారు. వాళ్ళకి నెల నెలా ఇచ్చే జీతం ఎంత? అంతా కలిపి బడ్జెట్లో 150 కోట్ల రూపాయలు కూడా ఖర్చు అవ్వదు. అలాంటి వాలంటీర్లు 1,50,000 మందిని రోడ్డుకి నెట్టేసినటువంటి ప్రభుత్వం 10,000 రూపాయల చొప్పున జీతాలు ఇస్తా అన్నారా? ఎన్ని మాట తప్పారు? రోడ్డుని పెట్టేసినటువంటి ప్రభుత్వం ఒక్క అదానీ కోసం 60 కోట్ల రూపాయల లాభాలు కల్పించేలాగా జీవో ఇచ్చిందండి. జీవో నెంబర్ 22. ఏమనాలి దీన్ని? ఒకవైపేమో అదే జీవీఎంసీలో ప్రజల మీద ఆస్తి పన్ను పెంచుతారు, నీటి కుళాయి పన్ను పెంచుతారు. గంగవరం పోర్టు మాత్రం భారీగా లాభాల్లో ఉన్నటువంటి పోర్టు మాత్రం ఎటువంటి పన్నులు చెల్లించాల్సిన అవసరం లేదు. గంగవరం పోర్టుకి పన్నుల్లో మినహాయింపు ఇస్తున్నాం అని చంద్రబాబు ప్రభుత్వం చెప్తుంది. ఎవరి కోసం చేసినట్టు? అదానీ సంస్థకి అధికంగా లాభాలు చేకూర్చేటువంటి పనుల్లో చంద్రబాబు ప్రభుత్వం ఎందుకు ఉంది? చాలా ముఖ్యమైనటువంటి అంశం ఇందులో చూడొచ్చు. ఒక రోడ్లు 15 కోట్ల రూపాయలతో జీవీఎంసీ రోడ్లు అభివృద్ధి చేస్తే దానికి కూడా ఎటువంటి పన్ను చెల్లించక్కర్లేదని అదానీ పోర్టు కారు చౌక కొట్టేసింది. ఎంత? విశాఖపట్నం పోర్టుకి గోదావరి జలాల్ని అందిస్తారు. ఎక్కడి నుంచి? పోలవరం దగ్గర నుంచి గోదావరి నీటిని పురుషోత్తపట్నం లిఫ్ట్ స్కీమ్ ద్వారా ఎత్తిపోతలు చేసి పోలవరం లెఫ్ట్ కెనాల్ ద్వారా దాన్ని ఏలేరు ప్రాజెక్టులోకి మళ్లించి ఏలేరు నుంచి ఆ నీటిని విశాఖపట్నం తరలిస్తున్నారు. ఆ విశాఖపట్నం తరలించినటువంటి గోదావరి జలాలను విశాఖపట్నం పోర్టు, అంటే అది ప్రభుత్వం పోర్టు, సెంట్రల్ గవర్నమెంట్ పోర్టు, ఆ పోర్టుకి కిలో లీటర్ 70 రూపాయల చొప్పుని వసూలు చేస్తున్నారండి. ఎవరి ధర? ప్రభుత్వం పోర్టు ధర, విశాఖ పోర్టు ధర కిలో లీటర్కి 70. అదే అదానీ పోర్టుకి, ప్రైవేట్ పోర్టు అదానీ సంస్థ, దానికి 30 రూపాయలకే ఇస్తున్నారు కిలో లీటరు. ప్రభుత్వం పోర్టుకి గవర్నమెంట్ సంబంధించినటువంటి సంస్థకి 70 రూపాయలకి ఇవ్వడం ఏంటి? ప్రైవేట్ పోర్టుకి అదానీ పోర్టుకి 30 రూపాయలకే, సగం కూడా రేట్ లేదు, 30 రూపాయలకే కిలో లీటర్ నీటిని సరఫరా చేయడం వెనుక కారణం ఏంటి? ఎవరి ప్రయోజనాలు ఆశించి ఇదంతా చంద్రబాబు చేస్తున్నట్టు? ఎవరి కళ్ళల్లో ఆనందం కోసం ఈ పనులు చేస్తున్నట్టు? మీ అభిప్రాయం కూడా చెప్పండి. ఎంత యథేచ్ఛగా సాగుతుందో చూడండి. జీవో నెంబర్ 22 ఇచ్చి 60 కోట్ల రూపాయలు అదానీ సంస్థ ప్రయోజనాల కోసం చంద్రబాబు ప్రభుత్వం పాటుపడుతుందంటే ఏమనాలి దీన్ని? ఎంత వ్యవహారం చూడండి. అదానీ గంగవరం పోర్టు నోటిఫైడ్ ఏరియా కమిటీని పునర్నియమిస్తూ మరో 3 ఏళ్ల పాటు ఆ పోర్ట్ని నోటిఫైడ్ ఏరియాగా రాష్ట్ర ప్రభుత్వం గుర్తించింది. అంటే నోటిఫైడ్ ఏరియాలో ఉన్నటువంటి కంపెనీలకి, అక్కడ ఉన్నటువంటి వ్యవహారాలకి ఎటువంటి పన్నులు చెల్లించాల్సిన అవసరం లేదు. అనేక పన్నుల మినహాయింపు దక్కుతుంది. కాబట్టి అదానీ పోర్ట్ని నోటిఫైడ్ ఏరియాగా ప్రకటించారు. జగన్మోహన్ రెడ్డి హయాంలో చేసినటువంటి దాన్ని చంద్రబాబు కొనసాగిస్తున్నారు. తద్వారా అంతేకాదు, ఆ నోటిఫైడ్ ఏరియా కమిటీకి చైర్మన్గా మళ్ళీ అదానీ పోర్టు అదానీ సంస్థల వ్యక్తినే నియమించారు. ఎవరైతే చేతుల్లో పెత్తనం పెట్టి నువ్వు ఎట్లా పాలన సాగిస్తావో నువ్వే చేసుకో అని చెప్పేసి ఓ పోర్టు యజమానికి పెత్తనం ఇచ్చినట్టుగా కనిపిస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా ప్రభుత్వం చేయాల్సినటువంటి పనిని ప్రైవేటు అదానీ పోర్టుకి అప్పగిచ్చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. దీనివల్ల ఏమవుతుందంటే ఏపీ మున్సిపల్ యాక్ట్ 1965లోని 389A సెక్షన్ 2Dని ఉపయోగించుకుని నోటిఫైడ్ ఏరియాగా జీవో నెంబర్ 22 ఉత్తర్వుల్ని రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసినట్టుగా కనిపిస్తుంది. ఇక ఈ నోటిఫైడ్ కమిటీకి చైర్మన్ గా అదానీ పోర్ట్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్నే రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. చట్టబద్ధంగా చెల్లించాల్సినటువంటి ఆస్తి పన్ను, భవన నిర్మాణ రుసుములు, ట్రేడ్ లైసెన్స్ ఇలాంటి ఏ రకమైనటువంటి పన్నులు చెల్లించకుండా పోర్టు యథేచ్ఛగా ఎగ్గొట్టేసేదాని కోసం అవకాశం కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వమే అనుమతి ఇచ్చేసింది. ఏమనాలి దీన్ని? ఒకవైపు ఏమో ప్రభుత్వ పోర్టుకి అన్ని పన్నులు ఎక్కువ, పైగా సరఫరా చేసేటువంటి నీటికి ఛార్జ్ ఎక్కువ. ప్రైవేట్ పోర్టుకి పన్నులు ఉండవు, తక్కువ ధరకే నీటిని అందిస్తారు. అన్ని రకాలుగా అదానీ సంస్థని మేపేందుకు ప్రయత్నం చేస్తున్నారు. ఎవరి కోసం ఇది? జనాలకు సంబంధించినటువంటి సంస్థల్ని నీరు గార్చేసి, ప్రజల సంపదని కొల్లగొట్టేసి,
ప్రైవేటు వాళ్ళకి మరింత లాభాలు ఆర్జించే దానికోసం చేస్తున్నటువంటి ప్రయత్నాన్ని ఏమనాలి? అప్పట్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు అదానీ ప్రదేశ్‌గా మార్చేస్తున్నారు ఆంధ్రప్రదేశ్‌ని అనేది చంద్రబాబు చేసినటువంటి విమర్శ. మరి ఇప్పుడు ఎవరి ప్రదేశ్ అవుతుంది? ఇప్పుడు ఎవరి కోసం చేస్తున్నారు ఇదంతా? 60,00,00,000 ఒక్క జీవోతో, జీవో నంబర్ 22తో 60,00,00,000 ఎటువంటి పన్నులు? అదానీ నుంచి జీవీఎంసీకి రావాల్సినటువంటి పన్నులు. ఆ పన్నులొస్తే విశాఖ నగరపాలక సంస్థ అభివృద్ధి చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. రోడ్లేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. అలాంటి 60,00,00,000 జీవీఎంసీకి రావాల్సినటువంటి నిధుల్ని అదానికి యథేచ్ఛగా అప్పగిచ్చేస్తూ ఎవరి కోసం చేస్తున్నట్టు? ప్రభుత్వం ఎవరి కోసం పనిచేస్తున్నట్టు? మనం అందరం ఆలోచించాలి. ఈ విషయాన్ని ఈనాడు గాని, సాక్షి గాని ఎవ్వరు కూడా ప్రస్తావించినటువంటి దాఖలాలు లేవు.